ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును ఒక గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకి తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరుల నుండి తీయబడినది కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రియమైనటువంటి వారులారా, మొదటగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే స్త్రీల గురించినటువంటి విషయం ఇక్కడే ప్రారంభమవుతుంది. స్త్రీలకు అందరికీ తల్లి ఎవరంటే హవ్వగారే. ఈమె దగ్గర నుంచి స్త్రీ అనేటువంటిది మనకు పరిచయం అవుతుంది. ఈ యొక్క పురుషునికి సహాయముగా చేయబడినటువంటి ఆ ఒక స్త్రీ ఆ తరువాత అంచెలంచెలుగా ప్రపంచము ముందుకు వెళ్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఇప్పుడు అనేక మందిగా, అంటే మన చుట్టూ ఉన్నటువంటి స్త్రీలుగా అభివృద్ధి చెందడం మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ప్రారంభంలో ఒక్క స్త్రీయే, ఇప్పుడు అనేక మంది స్త్రీలు. అప్పుడు ప్రారంభంలో దేవుడు చేసింది ఒక పురుషుడినే, కానీ ఇప్పుడు అనేక మంది పురుషులుగా ఉంటున్నారు. అలా ఆదాముకి సహాయముగా చేయబడినటువంటి ఆ యొక్క స్త్రీ కొన్ని పరిస్థితుల వలన సాతానికి లోబడి పాపము చేయడం జరిగింది ఆదాముకు తెలియకుండా. ఆ తరువాత ఆదామును కూడా పాపంలోనికి తీసుకురావడం జరిగింది. ఆనాడు ఆ యొక్క స్త్రీ చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం వల్ల తద్వారా ఆదాము కూడా అదే పాపాన్ని చేయడం వల్ల ఈనాడు మనమందరము ఈ విధంగా ఉన్నాం. దేవుడు చేసినట్లుగానే అలాగే ఉంచుంటే అది వేరుగా ఉండేది. కానీ వారు చేసినటువంటి ఆ యొక్క తప్పు వల్ల, పాపం వల్ల ఈనాడు ప్రపంచము ఈ విధంగా తయారైంది. తద్వారా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి స్త్రీ తాను తన యొక్క మనసుని కట్టుకుంటే, అంటే మనస్సుకి నచ్చినట్టుగా బ్రతికితే, క్లియర్గా వినండి, మనసుకి నచ్చినట్టుగా బ్రతికితే, ఏ స్త్రీ అయినా కానీ తన మనసు చెప్పినట్టుగా బ్రతికేస్తే ఖచ్చితంగా ఆమె నరకానికి వెళ్తుంది. తీర్పు కాదండి, ఇది వాస్తవం చెప్తున్నా. లోకంలో ఉన్నటువంటి ఒక సహోదరి తాను ఏ రీతిగా బ్రతకతాది అని అంటే తనకు నచ్చినట్టుగా బ్రతకతాది. తను నచ్చినట్టుగా బ్రతుకుతుందంటే అది దేవుడికి నచ్చినటువంటి జీవితం కాదు, తనకు నచ్చినటువంటి జీవితం. మీకు ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. నేను వాక్యం చదవట్లేదు, కానీ ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు. ఆయన దగ్గర ఉంది, తనతో చెప్తున్నాడు, తినుము తాగుము సుఖించుము, నువ్వు ఎంజాయ్ చేయి అంటున్నాడు. అంటే అతను మనసు చెప్పినట్టుగా అతను వింటున్నాడు. అతను మనసు చెప్పినట్టుగా అతను వింటే దేవునికి లోబడినటువంటి వ్యక్తి అవుతాడు అతను. కానే కాదండి. అప్పుడే ఏమంటున్నాడు? ప్రభు పిచ్చోడా, నువ్వు నీ యొక్క ప్రాణంతో తినుము తాగుము సుఖించమంటున్నావు, అయితే ఈ రాత్రికి నేను నీ ప్రాణాన్ని అడిగితే తీసుకునేస్తే నువ్వేం చేస్తావు? ఏమీ చేయలేమండి. ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. లెసన్ నీట్గా జాగ్రత్తగా వినండి. ఎవరూ ఏం చేయలేం. ఎందుకంటే నువ్వు మనసు నచ్చినట్టుగా బ్రతకాలనుకుంటున్నావు. నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. అదే ఆ యొక్క మనసుని కట్టుకుని బ్రతికితే. ఎలాగండి? మనసుని కట్టుకుని బ్రతికితే దేవుని దగ్గరికి వెళ్తావు. ఇది కూడా తీర్పు కాదు, వాస్తవమే. మనకు అనేక మంది తెలుసు.
మనసుని కట్టుకొని బ్రతకడం అంటే తన యొక్క మనసుని నియంత్రించుకోవడము, సెల్ఫ్ కంట్రోల్. ఒక మనిషి తన యొక్క మనసుని తాను కంట్రోల్ చేసుకుంటే దేవునికి నచ్చినటువంటి వ్యక్తిగా, దేవుడు మెచ్చినటువంటి వ్యక్తిగా బ్రతుకుతారు. దేవుని ద్వారా ఒక మంచి తీర్పు అనేది మనకు వస్తుంది. మనసుని కట్టుకునే వ్యక్తి తినుము తాగుము సుఖించుమో ఎంజాయ్ చేయంటే ఏమవుతుంది? అతను దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశము లేనే లేదు. అతను ఖచ్చితంగా సాతాను సంబంధి కాబట్టి అతను నరకానికే వెళ్తాడని గ్రంథము అనేక మార్లు చెప్పడం జరిగింది. ఈ దినాలలో అనేక మంది స్త్రీలు ఎలా బ్రతుకుతున్నారు? స్త్రీలు ఆలోచించాలండి, ప్రతి ఒక్కరు స్త్రీలు ఆలోచించాలి. ఎందుకంటే స్త్రీలు ఎలా బ్రతుకుతున్నారు ఈ యొక్క లోకంలో? వారు మనసు కట్టుకొని బ్రతుకుతున్నారా, మనసు కట్టుకోకుండా బ్రతుకుతున్నారా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకు నేను ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తా. కుటుంబంలో భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకోండి. ఒకరు రక్షణలో ఉన్నారు, భార్య రక్షణలో ఉంది, భర్త రక్షణలో లేడు. భర్త రక్షణలో లేనప్పుడు, లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు తన భార్య రక్షణలో ఉండి దేవునికి లోబడి బ్రతికేటప్పుడు, తన పిల్లలని దేవునికి లోబడి పెంచేటప్పుడు వారి యొక్క ప్రవర్తన పూర్తిగా చాలా వరకు ఎలా ఉంటుందంటే చాలా మంచిగా ఉంటుంది. చూసేవారు మంచిగానే చూస్తారు, తీర్పు తీర్చేవారు మంచిగానే తీర్పు తీరుస్తారు, మాట్లాడేటువంటి వారు మంచిగానే మాట్లాడతారు. పిల్లలను చాలా చక్కగా పెంచుతుంది దేవుళ్ళని అని తీర్పు వస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి పిల్లలకు కావాల్సినటువంటి రెడీ చేసి, భర్తకు కావాల్సినటువంటి రెడీ చేసి, వాళ్ళ స్కూల్కి పంపించి, వీళ్ళ డ్యూటీకి పంపించి, ఇంట్లో పనులన్నీ చేసుకొని, ఆ తర్వాత భోజనం చేసి, ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చూసుకొని, మరలా మధ్యాహ్నం పైన మిగతా కార్యక్రమాలు చూసుకొని, మళ్ళీ పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి కావాల్సినటువంటి రెడీ చేసి, వంటలు రెడీ చేసి, భర్త వచ్చేసరికి భర్తకి నీళ్లు కాచిపెట్టి, ఇవన్నీ చేస్తుంది భయభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ. ఇప్పుడు ఆమె భర్త లోకంలో ఉన్నాడు. తన యొక్క విశ్వాసమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని చూసి, పిల్లలు క్రమంగా పెరగడాన్ని చూసి, మంచిగా ఉండడాన్ని చూసి భర్త ఏం ఆలోచన చేస్తాడంటే, అతని ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ, లోకంలో ఎలా బ్రతుకుతున్నప్పటికీ, రోజు రోజుకి భార్యని పిల్లల్ని చూస్తూ అలాగే రావడం వల్ల వారి యొక్క ప్రవర్తన బట్టి ఖచ్చితంగా తన భర్త మారతాడు. ఎందుకంటే ఆమె దేవునికి లోబడినటువంటి స్త్రీ, ఆమె యొక్క ప్రవర్తన పవిత్రంగా ఉంది. ఎందుకంటే నా సహోదరి, ఆమె తన యొక్క మనసుని కట్టుకునింది, తన యొక్క మనసుని కంట్రోల్ చేసుకునింది, తన యొక్క శరీరాన్ని కంట్రోల్ చేసుకునింది. కాబట్టి ఆమె యొక్క పవిత్రమైనటువంటి ప్రవర్తన బట్టి భర్త ఖచ్చితంగా మారతాడు. మనసుని ఎవరైతే స్వాధీనపరుచుకుంటారో వాళ్ళు శ్రేష్ఠులని గ్రంథం చెప్తుంది. దేని ద్వారా వారు తన యొక్క మనసుని కంట్రోల్ చేసుకుంటారంటే ఖచ్చితంగా మారు మాట్లాడకుండా మనం చెప్పచ్చు, అది దేవుని యొక్క వాక్యం ద్వారానే సాధ్యము అనేటువంటి విషయాన్ని. వెనక్కి తడిమి చూసుకోవాల్సిన పని లేదండి. ఒక స్త్రీ దేని ద్వారా తనను తను కంట్రోల్ చేసుకోగలిగింది, తన ఆశలు కంట్రోల్ చేసుకోగలిగింది, తన ఆలోచన కంట్రోల్ చేసుకోగలిగింది, తన చూపులు కంట్రోల్ చేసుకోగలిగింది, తన యొక్క మనసును కంట్రోల్ చేసుకోగలిగింది, తన యొక్క చెవిని కంట్రోల్ చేసుకోగలిగింది, తన యొక్క నోటిని కంట్రోల్ చేసుకోగలిగింది, తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలిగింది, తన కుటుంబాన్ని కంట్రోల్ చేసుకోగలిగింది. ఎలా కంట్రోల్ చేసుకోగలిగింది అంటే అది దేవుని యొక్క వాక్యం ద్వారానే సాధ్యం తప్ప వేరే విధంగా సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు సమయమందు బల్లగుద్దినట్టుగా చెప్తున్నా. ఎందుకంటే బల్లగుద్దినట్టుగా ఎందుకు చెప్తానంటే ఇది వాస్తవం, గ్రంథంలో చెప్పబడింది.
అయితే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వారు ఈ దినాలలో ఒక స్త్రీ ఎలా ఉంది, ఒక స్త్రీ అనడం కంటే ఈ దినాల్లో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు సహోదరులు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటగా శ్రద్ధగా వినాలండి ప్రియమైనటువంటి సహోదరులారా మీరు కూడా వినండి. ఎందుకంటే ఇది స్త్రీ అనే ప్లేస్లో పురుషుని పెట్టుకుంటే మనం అని వచ్చేస్తుంది. కాదు, నేను ఖచ్చితంగా స్త్రీలుగా చెప్తున్నా, స్త్రీ తీసేసి మనం అక్కడ ఆ ప్లేస్లో పెట్టుకుంటే మనమే, ఇంకేం మార్పు లేదు. సహోదరులారా మీరు శ్రద్ధగా వింటున్నారని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటగా ఈ దినాన నిద్ర లేచినప్పటి నుంచి, ఎప్పటి నుంచి అండి? నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏదంటే మన ఫోన్ అండి. మన చేతిలో ఉన్నట్టు ఫోన్ మనం యూజ్ చేస్తాం. ఈ దినాల్లో ఉన్నటువంటి స్త్రీలు వారి యొక్క జీవితాన్ని ఎలా ప్రారంభిస్తున్నారు, ఎలా ముగిస్తున్నారంటే సోషల్ మీడియాతో ప్రారంభిస్తున్నారు, సోషల్ మీడియాతో ముగిస్తున్నారు. ఫోన్తో ప్రారంభిస్తున్నారు, ఫోన్తో ముగిస్తున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి ఫోన్ ఎత్తుకోవడం, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టిక్టాక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఓపెన్ చేయడం. వాళ్ళు చేసిన రీల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసిన వీడియోస్ ఎలా ఉన్నాయి, వాటికి ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని కామెంట్లు వచ్చాయి, బ్యాడ్ కామెంట్లు ఎన్ని వచ్చాయి, గుడ్ కామెంట్లు ఎన్ని వచ్చాయి, ఎంతమంది చూసేవారు, తర్వాత మన మానిటైజేషన్ అవుతుందా, యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తుందా, మన రీల్స్కి ఎంతమంది అట్రాక్ట్ అయ్యారు, మన ఫోటోలు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది మనతో పర్సనల్గా చాట్ చేస్తున్నారు, మన నంబర్ కావాలని ఎంతమంది అడుగుతున్నారు, మనం ఎంతమందికి నంబర్ ఇచ్చాం, ఆ నంబర్ ఇచ్చిన వాళ్ళతో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మంచిగా ఉందా చెడ్డగా ఉందా. నిద్ర లేచినప్పటి నుంచి ఇదేనండి. ప్రతి ఒక్క దాదాపు ఎక్కువ కుటుంబాల్లో చూస్తే, ఈ జనరేషన్లో ఉన్నటువంటి స్త్రీలలో చూస్తే నిద్ర లేచినప్పటి నుంచి ఇదే, ఇంక వేరేది లేదు. ఫోన్ చూడడం, నిద్ర లేచినప్పటి నుంచి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాను నిద్ర, స్టేటస్ పెట్టడం, వంట చేస్తున్నాను స్టేటస్ పెట్టడం, గిన్నెలు తోముతున్నాను స్టేటస్ పెట్టడం, బట్టలు తూగుతున్నాను స్టేటస్ పెట్టడం, మేము కొత్త ఫ్రిడ్జ్ కొన్నాం స్టేటస్ పెట్టడం, ఇదిగో మేము కొత్త వస్తువు కొన్నాం వీడియో చేయడం, రీల్స్ చేయడం, మా ఆయన బట్టలు తీర్చాడు రీల్స్ చేయడం, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు రీల్స్ చేయడం, అంటే నేను ఒంటరిగా ఉన్నానని. పిల్లలు వస్తున్నారు రీల్స్ చేయడం, బజార్కి వెళ్తున్నాను రీల్స్ చేయడం. ఇంతకుముందు అయితే వాళ్ళు ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటేనే ఈ విషయాలు తెలిసేటివి, ఇప్పుడు చెప్పుకోవడం లేదు. ఒకరిని గురించి తెలియాలంటే వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఫాలో అయితే చాలు, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి ఇష్టం లేదు, ఏం చేస్తున్నారు, అన్ని విషయాలు క్లియర్గా తెలిసిపోతున్నాయి. ఇవన్నీ తెలియడం ఒక ఎత్తైతే, దానివలన ఆ యొక్క కుటుంబంలో జరిగేటువంటి నష్టం అన్నిటికంటే ముఖ్యమైనది. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వు నేను మన యొక్క జీవితంలో మనం ఎలా మొదలు పెడుతున్నాం, ఎలా ముగిస్తున్నాం నిద్ర లేచినప్పటి నుంచి. ఎలా ఉంది మన యొక్క జీవితం? ఇదేనా మన యొక్క జీవితం? దేవుడు మన నుంచి కోరుకున్నది ఇదేనా? దేవుడు మన నుంచి ఇంకేం కోరుకోవట్లేదా? నిద్ర లేచినప్పటికీ నువ్వు ఫోన్ చూడు ఇదే చెప్తున్నాడా దేవుడు? ఇంకా వేరే ఏమైనా చెప్తున్నాడా? ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క సోషల్ మీడియాని ఫాలో అవ్వడం, దానికి లోపడడం వల్ల ఎక్కువగా బయట విషయాలకి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఆ వీడియోలు చేయాలంటే వీళ్ళు ఎక్కువగా అలంకరించుకోవడం అనేది ఎక్కువ అయిపోయింది. తద్వారా ఫ్యాషన్ ట్రెండ్స్ని ఫాలో అవుతున్నారు, ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. అంటే ప్రత్యేకంగా అంతర్గత సౌందర్యము అనేటువంటి విషయాన్ని విడిచిపెట్టేసి బాహ్య సౌందర్యానికి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరూ. బాహ్య సౌందర్యం తప్ప ఇంకేమీ లేదు, బయట అలంకారం తప్ప ఇంకేమీ లేదు, ఈ యొక్క సోషల్ మీడియా తప్ప ఇంకేమీ లేదు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారు ఒక మాట అంటున్నారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం
3వ వచనం నుంచి మనం చూస్తే, జడలలో అల్లుకొనుటయును, బంగారు నగలు పెట్టుకొనుటయును, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ కలిగినది. ప్రియమైనటువంటి వారలారా, పైనుంచి అంటే ఈ 3వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, అటువలే స్త్రీలారా అని మొదలు పెడతానని పేతురు గారు. అంటే స్త్రీలారా అంటే మీ కొరకే. వింటున్నారండి స్త్రీలారా? మీ కొరకే. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడినుడి. అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడం వలన రాబట్టవచ్చును. నేను ఇంతకుముందు కూడా మీకు ఈ విషయాన్ని గుర్తు చేశాను. మీరు ఈ యొక్క సోషల్ మీడియాకి, బయట అలంకారాలకి, ఈ యొక్క అందానికి విలువిచ్చి మీరు బయటే బ్రతికేశారనుకోండి, మీ భర్తలు మారండి, మీ పిల్లలు మారండి, 10 మందిలో మీకు మంచి గౌరవం రాదండి, సమాజంలో మీకు మంచి పేరు రాదండి, ప్రత్యేకంగా దేవుని దృష్టిలో మీరు ఉండరండి. మీరు ఎప్పుడైతే సాధువైనట్టి, మృదువైనట్టి, గుణమనేటువంటి అక్షయాలంకారం కలిగినటువంటి మీ హృదయపాంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉంటుందో అప్పుడు దేవుని దృష్టికి మీరు విలువ పెట్టినటువంటి వారు, విలువ కలిగినటువంటి వారు. అనేక మంది ఈ దినాన ప్రత్యేకంగా ఓపెన్గా మాట్లాడితే మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయంటే 90% ఇదేనండి కారణం, వేరేది కాదు. ఒకరినొకరు చంపేసుకోవడం, ఒకరినొకరు పొడి చేసుకోవడం. దీని గురించి స్పెషల్గా చెప్పలేదు. ఒకప్పుడు ఉన్నటువంటి పురుషులు స్త్రీలని హింసించడం, టార్చర్ పెట్టడం ఒకప్పుడు జరిగేటివి. కానీ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయింది. పురుషులు ఏం చేస్తారంటే, నేను మీతో మాట్లాడుతున్నా ఎందుకంటే జరుగుతున్న పరిస్థితిని బట్టి, దీన్ని వేరేలాగా తీసుకోవద్దు. ఇప్పుడు స్త్రీలు ఎలా అయిపోయినారంటే, నిద్ర లేచి పేపర్ చూస్తే, ఒక న్యూస్ చూస్తేనో భర్తను చంపి డ్రమ్ములు పెట్టేసిన భార్య, ముక్కలు చేసిన భార్య, తగలబెట్టేసిన భార్య, పురుగుల ముందు ఇచ్చి చంపేసినటువంటి భార్య, కూరలు అన్నం పెట్టి చంపేసినటువంటి భార్య, చనిపోలేదని చున్నేసి బిగించి చంపేసినటువంటి భార్య, డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి భర్తను చంపించినటువంటి భార్య, ఇలా నాశనం అయిపోతుంది. ఈ యొక్క సోషల్ మీడియా వల్ల సర్వనాశనం అయిపోతుంది కుటుంబం, కాపురం. కేవలం సోషల్ మీడియా, దానివల్ల వీరు అందంగా అట్రాక్ట్ కనబడడం, దీనివల్ల అనేక మందికి ఆకర్షితులు అవ్వడం, తద్వారా చెడే జరగడం తప్ప వేరేది లేదండి. పురుషులు ఒకప్పుడు ఉన్నటువంటి వారు ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి, కానీ ఎక్కువ ఇప్పుడు స్త్రీలకు అయిపోయింది. అది లేచింది మహిళలో అన్నట్టు అయిపోయింది పరిస్థితి ఇప్పుడు. కాబట్టే నా ప్రేమైనటువంటి సహోదరులారా, ప్రత్యేకించి సహోదరులారా, పేతురు గారు మీతో ఇది మాట్లాడుతూ ఉంటున్నారు. మీరు బాహ్య అలంకారాలుగా పెట్టుకోకండి. ఆ అలంకారం సోషల్ మీడియాకి అప్లై చేయకండి. ఫోన్కి దూరంగా ఉండండి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టే నేను మీకు ఈ సమయం అందు దాని గురించి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మొదటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. రెండో విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ సమయంలో, ఈ దినాల్లో ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే, పోల్చి చూసుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, తద్వారా అసూయ అనేది కలుగుతుంది. ఇది రెండో పాయింట్ అండి. మొదటి పాయింట్, సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి అందం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి జీవితాలు, కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. రెండవది, పోలికలు కల్పించుకోవడం వల్ల ఇతరుల మీద అసూయ పెరుగుతుంది. అది మన వరకు కూడా వస్తుంది. కాబట్టి కాపురం నాశనం చేసుకుంటూ ఉంటున్నారు. ఎలా చేసుకుంటున్నారు? ఇతరులతో పోల్చుకోవడం అంటే, ఒక స్త్రీ వారి ఇంట్లోనే ఉండి వారి కుటుంబంతో సంతోషపడితే అక్కడి వరకు శ్రమ రాదండి. ఈనాడు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా అన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళు వీడియోస్ చూస్తున్నప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ రీల్స్ చూసినప్పుడు వాళ్ళ బాహ్య సౌందర్యం, వాళ్ళు అలంకరించుకున్న వస్తువులు, వారి యొక్క కుటుంబం, వారి యొక్క బిల్డింగ్లు ఇవన్నీ చూడడం వల్ల ఏమవుతుందంటే, వారికి ఉన్నాయి నాకు లేవు, వారి భర్త వారికి కొనిచ్చడం నా భర్త నాకు కొనిలా, వారి భర్త వారికి తీసిచ్చడం నా భర్త నాకు తీసివ్వలా, వారి భర్తకు అంత డబ్బు వస్తే నా భర్తకి ఇంత రావట్లే, వారి భర్త ఈరోజు వీకెండ్ బయటకు తీసుకెళ్ళాడు, నా భర్త చర్చికి తీసుకెళ్ళాడు, వారి భర్త సినిమాకి తీసుకెళ్ళాడు, నా భర్త నన్ను ఎక్కడికి తీసుకొని పోవాలా, వారి భర్త బయటకు తీసుకెళ్లి పిజ్జాలు, బర్గర్లు అన్నీ కొనిచ్చాడు, నా భర్త ఇంట్లో చికెన్ తీసుకొచ్చి పెట్టి నా మొహాన్ని వేసాడు.
వాళ్ళ పిల్లలు జీన్సులు టీషర్ట్లు వేసుకొని లెగిన్స్ అవి ఇవి అన్నీ వేసుకొని ఈ యొక్క ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. నా భర్త నార్మల్ డ్రెస్సులు వేసుకోమంటాడు, నార్మల్గా చీర కట్టుకోమంటున్నాడు, మా పిల్లలకి నార్మల్ బట్టలు వేస్తున్నాడు. ఇవండి పోలికలు. వారికి ఎక్కువ శాలరీ వస్తుంది, ఎక్కువగా తీసుకుంటున్నారు, ఎక్కువగా సంపాదిస్తున్నారు, ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. నా భర్తకు రావట్లేదు, ఒకవేళ వచ్చినా చాలట్లేదు, ఇదిగో అప్పులతో సతమతమైపోతున్నాను. ఈ పోలికల వల్ల నా ప్రియమైనటువంటి సహోదరి, కాపురం ఏమవుతుందంటే అసంతృప్తి అనేది ఎక్కువైపోతుంది కాపురంలో. ఈ అసంతృప్తి ఎక్కువ అవడం వల్ల భర్తతో గొడవలు వచ్చేస్తున్నాయి. మనశ్శాంతిగా కలిసి జీవించలేకపోతున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి ఒకరి ముఖాలు ఒకరు మనస్ఫూర్తిగా చూసుకోలేకపోతున్నారు. ఒకరితో ఒకరు కలిసి సంతోషంగా మాట్లాడుకోలేకపోతున్నారు. ఒకరి విషయాలు ఒకరు మనసులో ఉన్నటివి ఓపెన్గా చెప్పుకోలేకపోతున్నారు. ముభావంగా ఉంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదు. తద్వారా దూరం పెరిగిపోతుంది. ఈ దూరం పెరగడం వల్ల ఏమవుతుందంటే చిట్ట చివరికి విడాకులనే దాని దగ్గరికి వెళ్ళిపోతుందని ఈనాడు అనేక మంది చిన్న చిన్న కారణాల చేత విడాకులు తీసేసుకుంటున్నారు. ఎక్కువగా ఈనాడు ఈ పోలికలు ఎక్కువైపోయి ఎక్కువ మందికి. ఎందుకంటే సంపాదన మీద ఆశపడుతుంది తప్ప దేవుని మీద ఎవరు ఆశపడట్లేదు. లోకాన్ని కట్టుకోవాలని ఆలోచిస్తారు తప్ప మనసు కట్టుకోవాలని ఏ స్త్రీ ఆలోచించట్లేదు. ఏ స్త్రీ అన్నానని అందరూ అనబాకండి, ఉన్నారండి, భక్తిపరులు ఉన్నారు. ఆ భక్తిపరులు కూడా నేను మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా పరిశుద్ధ గ్రంథం నుంచే. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ లోకంలో జరుగుతూ ఉన్నదేనండి. ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఇక కూడా జరగబోతుంది. ఇవే నేను చెప్తున్నా మీకు, వేరేది కాదు. దీని ద్వారా పోల్చుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఈ కంపారిజన్ వల్ల అసంతృప్తి రావడం, భర్తతో గొడవలు పెట్టుకోవడం, పిల్లలతో సక్రమంగా ఉండలేకపోవడం, తద్వారా విడాకులు తీసేసుకుంటున్నారు. ఈ విధంగా జరగకూడదంటే నువ్వు నీ యొక్క మనసుని, నీ యొక్క హృదయాన్ని నువ్వు కట్టుకుంటే ఖచ్చితంగా ఇలాంటి స్థితి రాదండి. స్త్రీలారా మీకే చెప్తున్నా, ఇలాంటి స్థితి రాదు. బండ మీద ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇసుకలో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు. దేవుడినటువంటి బండ మీద మనం కట్టుకుంటే ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా అది పడగొట్టబడదండి, పడదు. వానలు రావచ్చు, ఎండలు రావచ్చు, గాలి తోలవచ్చు, పడదు. అదే నువ్వు లోకాశల మీద ఇసుకలో ఇల్లు కట్టుకున్నావు అనుకోండి, చిన్న చిన్న గాలికే పడిపోద్ది. పక్కన జరిగే ఇసుకను లోడినా కూడా కూలిపోతుంది. వానొస్తే కుంగిపోతుంది, ఎండగాస్తే ఎండిపోతుంది. నువ్వు అందులో ఉండలేవు. నీలో వాక్యం ఉండాలి. నీలో వాక్యం లేకుండా నువ్వు ఇలాంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయలేవు అనేసని ఇక్కడ మనకు దేవుడు ఈనాడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, నీ గురించే ఈనాడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 3:16 ఒకసారి చదువుతున్నాం చూడండి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. చూస్తున్నారండి సహోదరులారా, మీరు కూడా గమనిస్తున్నారా? ఎక్కడైతే మత్సరం వివాదం అనేవి ఉంటాయో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యక్రమం ఉంటుంది. ఎందుకు మనం వివాదాలు పెట్టుకోవాలి? ఎందుకు ఇతరులతో పోల్చుకోవాలి? ఎందుకు మత్సరం కలిగి ఉండాలి? ఎందుకు డంబాన్ని కోరుకోవాలి? అలా కోరుకోబట్టే కదా అనేక మంది పాడైపోతున్నారు. మన కల్లారా చూస్తున్నాం కదా, నిద్ర లేచినప్పటి నుంచి తెల్లారి పడుకునేసరికి ఈ యొక్క న్యూస్ ఎక్కువగా ఇవే వస్తున్నాయి ఈనాడు. తద్వారా భర్తల ఆత్మహత్యలు చేసుకోవడం, భార్యల ఆత్మహత్యలు చేసుకోవడం, పిల్లల్ని చంపేయడం అనేకం చూస్తున్నాం మనం ఈ దినాల్లో. దేనివల్ల జరుగుతుంది ఇవన్నీ? ఈ యొక్క పోలికలు, జీవపు డంబం ఎక్కువైపోయింది అనేక మందికి. ఇతరులతో పోల్చేసుకుంటున్నారు. ఇతరులతో పోల్చేసుకోవడం వల్ల ఏమవుతుంది? అసంతృప్తి ఎక్కువైపోతుంది. వారికి ఉందనేటువంటి అసూయ ఎక్కువైపోతుంది. కాపురము నాశనం అయిపోతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే మనం అలాగుండాలన్నా? నువ్వు ఎలాగున్నావు? నేను ఎలాగున్నాను? అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి. ప్రతి వాడు తాను చేయి పని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. గమనించారండి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనతో ఈ సమయం ముందు? మనం చేసే పని పరీక్షించి చూసుకోవాలి, అది ఏ పనైనా కానివ్వండి. అప్పుడు ఇతరులను బట్టి కాక మనల్ని బట్టి మనకు అతిశయం కలుగుతుంది, ఇతరులను బట్టి కాదు. మనల్ని బట్టే మనకు అతిశయం కలుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఈ విధంగా? ఇతరులు చూసి నువ్వు అసూయపడినప్పుడు జరుగుతుందా? ఇతరులతో పోల్చుకున్నప్పుడు జరుగుతుందో? జరగదండి. దేవుని యొక్క వాక్యము మన యొక్క మనసులో ఉంటే ఇవేవి జరగవు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన మనసులో ఉండదో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ముందే తెలియజేశాను, మీ గురించి చెప్పడానికి రోజులు సంవత్సరాలు కూడా సరిపోవు. మీ యొక్క కార్యక్రమం అంత గొప్పవని, అంత గొప్పవారైనటువంటి మీరు ఇతరులతో పోల్చుకోవద్దని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. పురుషులారా, మీరు కూడా ఆలోచించాలని ప్రేమతో కోరుతూ ఉంటున్నాం. ఆ తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ దినాల్లో రెగ్యులర్గా జరిగేది చెడు స్నేహాలు, చెడు స్నేహితుల యొక్క సలహాలు. మంచి స్నేహితుడు వేరండి, మంచి స్నేహం వేరండి. చెడు స్నేహితుడు వేరండి, చెడు స్నేహం వేడండి. ఏంటి తేడా అంటారేమో. ఫ్రెండ్స్ కామనే కదా, ఫ్రెండ్స్ కామన్ అండి. వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఇంటెన్షన్ వేరు, వాళ్ళ ఆలోచనల ఆశలు వేరు, వారి కోరికలు వేరు, వారి జీవితం వేరు, వారి జీతాలు వేరు, సమస్తం వేరు. మంచివారివి వేరు, ఎవరికి వారివి అవి వేరుగా ఉంటాయి. చెడు స్నేహితులు, దాన్ని మీకు ఎలా చెప్పాలంటే, మీకు ఆ విషయం అర్థం అవడం కోసం స్నేహితులనే తీసుకోండి. 10 మంది చెడ్డవాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క సమూహంలోకి ఒక్క మంచివాడు వెళ్ళాడు అనుకోండి, 9 మంది కలిసి అతను చెడిపేస్తారండి. అదే 9 మంది మంచి వాళ్ళున్న ఒక బ్యాచ్లోకి ఒక చెడ్డోడు వచ్చాడు అనుకోండి, ఆ చెడ్డోడు కూడా కుమ్మటి పురుగులాగా ఒక్కొక్కడిని కుట్టి గిల్లి లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఇది వాస్తవం అండి, ఈనాడు జరుగుతుంది లోకంలో. నేను కొత్తది చెప్పట్లేదు, కల్పించి చెప్పట్లేదు, జరుగుతున్నది చెప్తున్నా. చెడు ఎక్కడ ఉన్నప్పటికీ అది ఇతరులను చెడగొట్టేదే కానీ బాగు చేసేది కాదు. సాతాను అలానే ఉంటాడండి. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. ఫ్రెండ్స్, మనకున్నటువంటి ఫ్రెండ్స్ ఆరాధనకు వచ్చేవారు, ప్రార్థన చేసినటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకున్నటువంటి వారు, బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని ఎప్పుడు అలా ఉన్నటువంటి వారు అనుకోండి, ఎలాంటి సమస్య రాదు. అయితే ఈ బైబిల్ని పక్కన పెట్టి మన నిద్రలేసినప్పటి నుంచి డ్యూటీకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా ఇంట్లో ఖాళీగా ఉంటే పక్కింటి వాళ్ళు అన్యులై ఉండొచ్చు, లేదా మనం దగ్గరకు వచ్చేటువంటి ఎక్కువ డీరెస్ట్ ఫ్రెండ్స్ లోకంలో వాళ్ళు అయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఏంటే వీళ్ళతోనే సమస్య వస్తుంది. వస్తారు, మాట్లాడతారు, వాడు అలారా అంటాడు, ఆ అమ్మాయి అలాగంటది, వీడు ఇలారా అంటాడు, ఈ అమ్మాయి ఎలాగంటది చెప్తుంది. ఏమవుతుంది తద్వారా? ఏమీ కాదు. ఆ ఒక్క సందర్భంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పినప్పుడు అది ఏమీ కాదు, ప్రాబ్లం ఉండదు. అయితే నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, నీ యొక్క 4 గోడల మధ్య జరిగినటువంటి ఆ యొక్క విషయాల్ని ఎప్పుడైతే నీ డీరెస్ట్ ఫ్రెండ్స్ అని 3వ వ్యక్తిని నువ్వు కలగజేసుకుంటావో, 3వ వ్యక్తికి నువ్వు తెలియజేస్తావో, నీ 4 గోడల మధ్య విషయాలు, నీ కాపురల విషయాలు, నీ యొక్క కుటుంబంలో విషయాలు తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి పెడతావో అప్పుడే వస్తుంది సమస్య మొత్తం. భార్య భర్త గొడవ వేసుకున్నారనుకోండి, ఆ యొక్క గొడవ 1 రోజు 2 రోజులకు సర్దుకుంటారు. నిజంగా తెలుసుకున్న వాళ్ళైతే సాయంత్రం సర్దుకునేస్తారు, అది పెద్ద సమస్య కాదు. కానీ కొంతమంది 2-3 రోజులు కూడా ఉంటారు, గొడవ వేసుకుని అలాగే ఉంటారు. ఏమవుతుందంటే, ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయికి చెప్పడం, ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయికి చెప్పడం వల్ల ఏమవుతుంది? అతను మాట్లాడితే నువ్వు మాట్లాడబాక, ఆ అమ్మాయి మాట్లాడితే నువ్వు మాట్లాడబాక,
ఓహో అతను అలా చేస్తున్నాడా, అయితే ఇబ్బంది ఏముంది, అతను అట్లా చేసినప్పుడు నువ్వు ఇట్లా చెయ్యి, ఇబ్బంది ఏముంది. అతను చెడు పనులు చేస్తున్నాడా, బయట చెడు తిరుగులు తిరుగుతున్నాడా, నువ్వు కూడా తిరుగమ్మా, ఏమవుతుంది. మగోడు తిరుగుతున్నాడు, మనకేమైంది. మగోడు పొద్దున వెళ్ళిపోతాడు, సాయంత్రం వరకు ఇంటికి రాడు, మనం తిరిగితే ఏమవుతుంది. ఎవరు చెప్తారు మనకు, నీ మొగుడికి ఎవరు చెప్తారు. ఇలా ఉంటారండి చుట్టుపక్కల వాళ్ళు, లోకంలో ఉన్నవారు. తద్వారా ఏమవుతుందంటే ఆ చెడు స్నేహితులు, చెడు స్నేహితుల యొక్క చెడు సలహాల వల్ల కాపురం నాశనమైపోతుంది. ఏమవుతుంది, కాపురము నాశనమైపోతుంది. తద్వారా దేవుని యొక్క వాక్యం నీలో నిలవదు. అదే నువ్వు దేవునికి లోబడినటువంటి స్త్రీవైతే ఎవరు ఏది చెప్పినా నువ్వు వినవు, నువ్వు దానికి నీ యొక్క మనసుని ఇవ్వవు. ఎందుకంటే సామెతలు 13:20 చదువుతున్నా చూడండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. నా ప్రియమైనటువంటి సహోదరి, ఈనాడు నీ యొక్క కాపురం పాడవకుండా ఉండాలంటే, నువ్వు నీ భర్త నీ పిల్లలు కలిసి ఉండాలంటే చెడు స్నేహితుల సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టేయి. వద్దు, మనకు తగదు. మరొక విషయాన్ని ఆలోచించేద్దాం. డబ్బు ఆశ అండి. ఈ రోజులు ఎక్కువ ఆలోచన చేసేది డబ్బు ఉండాలి, తద్వారా ఎక్కువగా ఖర్చులు పెట్టాలి. డబ్బు సంపాదిస్తున్నాం అనుకోండి, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సంపాదించలేదు అనుకోండి, తక్కువ ఖర్చులు ఉంటాయి. అయితే తక్కువ సంపాదించినప్పుడు కూడా ఎక్కువ ఖర్చులు పెట్టాలంటే కుదరదండి. ఈనాడు ఎక్కువ మందికి ఏముందంటే 1వ తారీఖు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఈఎంఐ బిల్లు. ఈఎంఐలే. ఎందుకు ఈఎంఐలు? బ్రాండ్స్ కావాలి, గొప్పగా కావాలి. ఇప్పుడు ఇది ఒకటి వచ్చేసింది లోకంలోకి, సాతాను. మనకు అవసరమైనటన్నిటినీ మనకు ముందుగా నీ తర్వాత వసూలు చేసుకోవడం, మనం హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాం, ఆ తర్వాత అట్రాక్ట్ అయిపోతున్నాం. తద్వారా ఏమవుతున్నాం, వాళ్ళకి బానిసలు అయిపోతున్నాం, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, కాపురం సఫలమైపోతుంది. డబ్బులు వస్తుంది, వచ్చినట్టుగా క్రెడిట్ కార్డులు గీకడం, డెబిట్ కార్డులు గీకడం, ఈఎంఐలు కట్టడం, 5వ తేదీకి మొత్తం అయిపోయింది, ఇంక లేదు. మళ్ళీ అప్పు చేయడం. ఇది సరిపోలేదు అనుకోండి, భర్తను ప్రెషర్ చేయడం, మళ్ళీ భర్త ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చి అప్పు పెట్టడం, మళ్ళీ నెలకి ఆ డబ్బు కట్టాలంటే ఏం చేశావు అని మళ్ళీ భర్తను అడగడం. వీటన్నిటి వల్ల ఏమైపోతుందంటే కాపురం నాశనం అయిపోతుంది. అదే మనసు కట్టుకున్నటువంటి ఒక సహోదరి అయితే ఏం చేస్తుందంటే, ఖచ్చితంగా నా ప్రియమైనటువంటి వాళ్ళారా, భర్త చెప్పినట్టు వింటాది. మనకు ఇంత సంపాదన, ఇంత ఖర్చులు ఉన్నాయి కాబట్టి మనం ఇంతే ఖర్చు పెట్టాలంటే సరేనండి, అలాగేనండి అంటుంది. ఈ నెల తగ్గించుకుంటుంది, లేదు పెంచుకుందామంటే పెంచుకుందాం అంటది. ఎప్పుడు భర్తకు అడ్డు చెప్పదు. ఎందుకంటే ఆమె తన యొక్క మనసుని తన యొక్క స్వాధీనంలో ఉంచుకుని ఉందనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. నేను ఒక వచనాన్ని చదువుతాను చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకున్నారు. కింద దైవజనుడ, నీవైతే వాటిని విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. నా సహోదరి, నీకు కూడా ఈ సమయం నేను చెప్తున్నా, నువ్వు క్రీస్తు ప్రభువునందు రక్షణ పొందుకున్నటువంటి సహోదరు అయితే, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతున్న సహోదరు అయితే, నువ్వు అంటున్నానని ఏమనుకోబాకండి, నేను కూడా అనుకోవచ్చు. నా ప్రియమైనటువంటి సహోదరులు కాబట్టి మీరు నిన్ను అంటే నువ్వు కరెక్ట్గా నన్నేనా అని అలర్ట్ అవుతావని నిన్ను అంటున్నానండి. అది తప్పైతే క్షమించండి. మీరు నా ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు ఇదిగో ఇక్కడ గ్రంథంలో చెప్పినట్లుగా వీటన్నిటిని విసర్జించు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ధనవంతులు అవ్వాలని అపేక్షిస్తామో శోధనలో పడిపోతాం, ఉరిలో పడిపోతాం, అనేక అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లో పడిపోతాం. ఇవన్నీ మనుషుల్ని నష్టంలోకి తీసుకెళ్తాయి, నాశనంలో ముంచివేస్తాయి. నాశనం అయిపోయామంటే, నాశనంలో ముంచివేస్తాయంటే నాశనం అయిపోయినట్టే కదండి. ఇంకేముంది అక్కడ? ఏమీ లేదు. ఎందుకంటే ధనాపేక్ష
సమస్తమైన కీడులకు మూలమండి. ఇది గుర్తుపెట్టుకునే ప్రేమైనటువంటి సహోదరులారా, మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ధనాపేక్షకై పోరాడే ప్రతి ఒక్కరూ ఉరిలో పడతారు. అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశలో పడిపోతారు. ఇవన్నీ నాశనం చేస్తాయి మనిషిని. వద్దండి, మనకు ఎంత అవసరమో అంతే కోరుకుందాం దేవుని దగ్గర నుంచి. ఒకవేళ ఎక్కువైతే తక్కువైతే నువ్వెవరైనా అడగతావేమో దేవుణ్ణి. అలాంటి స్థితిలో మనం ఉండకూడదండి. దేవుడు మనకు ఈ సమయమందు పరిశుద్ధుల ద్వారా, తన యొక్క బిడ్డల ద్వారా మనకు అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటున్నాడు. మనమైతే, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మనమైతే వీటన్నిటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమని, ఓర్పుని, సాత్వికాన్ని మనం సంపాదించుకోవాలి. మంచి పోరాటం పోరాడాలి. నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఎందుకంటే మనం పిలవబడినటువంటి వారము అనేక మంది ఎదుట మంచి ఒప్పుకున్నాం. దేవుని యొక్క వాక్యం మన మనసులో ఉంది. దేవుని వాక్యం మన మనసులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం మన యొక్క మనసుని కట్టుకుంటే, మన యొక్క హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇదిగో ఇలాంటి ఉరిలో పడడానికి, నాశనం అయిపోవడానికి మనం ఎప్పుడు ముందుకు రాము. అలా నాశనం అయిపోయేది ఎవరండి? లోకంలో బ్రతుకుతున్నటువంటి వారండి. మనం అనేక మందిని చూస్తున్న ప్రియమైనటువంటి వారలారా, మనం అనేక మందిని గమనిస్తున్నాం. ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే అలా పాడైపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే గొడవ. భార్య దగ్గర ఉంటే భర్తకి ఇస్తుందండి, భర్త దగ్గర ఉంటే భార్యకి ఇస్తారండి. ఒకరికొకరు ఇచ్చుకుంటారు, అది కామనే. లేనప్పుడు ఏం చేస్తాం? ఎంతో కొంత తప్పు చేస్తాం. మళ్ళీ తీర్చుకోవాల్సింది ఎవరు? మనమే. అప్పు చేసి ఖర్చు పెట్టేటప్పుడు రాని లెక్కలు, అవసరతకు రాని లెక్కలు అప్పు తీర్చేటప్పుడు వస్తాయి. తద్వారా ఏమవుతుంది? గొడవలు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా జరుగుతుంది అది ఈ యొక్క లోకంలో. అనేక కాపురాలు విడిపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదేనండి. ఈ దినాల్లో అనేక మంది విడిపోతున్నారు. చెప్పాల్సినటువంటి అవసరమే రావట్లేదు. మనం చూస్తే, నిద్ర లేచినప్పుడు చూస్తే చిన్న చిన్న విషయాలండి, చిన్న చిన్న విషయాలకే చాలా విచిత్రంగా ఉన్నాయండి ఈనాడు న్యూస్ చూస్తే. వాటిని చెప్పడానికి కూడా అసభ్యకరమైనటువంటి విషయాలే. చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు, కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. మరలా విడిపోయేటప్పుడు మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? ఏదైతే నేను నాశనం చేస్తుందో మళ్ళీ దాన్నే, ఆ యొక్క డబ్బునే భరణంగా అడుగుతున్నారు. మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ నాశనం అయిపోతున్నారు. ఎట్టు తిరిగి నాశనం అయిపోతున్నారు తప్ప దేవుళ్ళో ఉండట్లేదండి. అదే దేవుడు బాధ. ఆయన బాధపడేది అదే. ఒక్కరు కూడా నీతిమంతులు లేరే. నేను వీళ్ళ చేసింది దేనికోసం? ఆయన పరిశీలన చేసి చూసినప్పుడు ఎవరు లేకపోతే బాధపడిపోతున్నాడు దేవుడు. ఏమైంది వీళ్ళకి? నేను నీతిమంతులుగా తయారు చేశాను కదా, కానీ వీళ్ళు నీతిమంతులుగా ఎందుకు ఉండట్లేదు? బాధపడిపోతున్నాడు మన దేవుడు. ప్రియమైనటువంటి నా సహోదరులారా, మనము ఆశలకి, అత్యాశలకు పోయి షాపింగ్లు ఎక్కువగా చేసేసి, ఈఎంఐ బిల్లులు ఎక్కువగా తెచ్చేసుకొని, ఆ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండ్ కావాలి, టీవీ బ్రాండ్ ఉండాలి, ఫ్రిడ్జ్ బ్రాండ్ ఉండాలి, వాషింగ్ మిషన్ బ్రాండ్ ఉండాలి. వాళ్ళు ఆ నగలు తెచ్చుకున్నారు. ఏంటంటే అది 24 క్యారెట్, 22 క్యారెట్ గోల్డ్ ఇలా ఉండాలి బ్రాండ్. వాళ్ళ దగ్గర ఆ నెక్లెస్ ఉంది, మన దగ్గర నెక్లెస్ లేదు. వాళ్ళ పిల్లలకి అవి చేయించారు, మనం పిల్లలకి ఇవి చేయించలేదు. ఇవన్నీ గొప్పలకు పోవడం వల్ల ఏం జరుగుతుందంటే నా శ్రమంలో పడతాం, నాశనం అయిపోతున్నాం. మనం అలాగ ఉండకూడదండి. స్త్రీలారా, మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఒక కాపురం బాగుపడాలంటే పురుషులు ఏమి చేయలేరు. ఈ విషయాన్ని నేను మీకు ముందుగానే గుర్తు చేశాను. ఎందుకంటే పురుషులు వింటున్న ప్రతి ఒక్క పురుషుడికి తెలుసు. ఎందుకంటే నేను కూడా పురుషుడిని. జాబ్ చేసి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వడం వరకే చేయగలం. మిగతా మొత్తం ఏంటంటే ఎవరు చేయగలుగుతారండి? స్త్రీలు మీరే కదా, కట్టేది మీరే కదా, పాడు చేయాలన్న మీరే కదా. మొత్తం మీ చేతిలోనే ఉంది. ఏ భర్త అండి భార్య మాట వినకుండా ఉంటాడు? ప్రతి భర్త భార్య మాట వింటాడండి. భార్య ప్రేమతో చెబితే, అర్థం చేసుకొని చెప్తే. అలా కాని పక్షంలో ఎడమొహం పెడమొహం ఉంటే ఎవరు వినరండి. ఎప్పుడు అలా జరుగుతుందంటే వాక్యం లేనప్పుడు అండి. నీ యొక్క మనసు దేవుళ్ళు లేనప్పుడు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు, నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోకపోతే నీ భార్యనేం కంట్రోల్ చేస్తావు, నీ భర్తనేం కంట్రోల్ చేస్తావు, నీ పిల్లల్నేం కంట్రోల్ చేస్తావు, రేపు రాబోయే కోడలేం కంట్రోల్ చేస్తావు, లేకపోతే అల్లుడినేం కంట్రోల్ చేస్తావు? నీ కుటుంబాన్ని ఎలా 10 మందిలో గొప్పదిగా తయారు చేసుకోగలవు? సమాజంలో గొప్పదానిలాగా నీ యొక్క కుటుంబాన్ని నువ్వు ఏ రీతిగా చూపించుకోగలవు? చూపించుకోలేవు నా ప్రియ సహోదరి, చూపించుకోలేవు నా ప్రియ సహోదరుడా. కాబట్టి మనం
మన యొక్క మనసుని ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పుడు ఈ యొక్క జీవపు డంబాలకి మనం దూరంగా ఉంటాం. మీరు ఆ విధంగా ఉండాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉంటున్నాను. మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దామండి. 5వ విషయాన్ని, చాలా ఉన్నాయి, కొన్నిటిని నేను మీకు చెప్తున్నాను. 5వ విషయం ఏంటి అంటే, ఒకప్పుడు ఈ యొక్క పదం తెలియదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి పదం అండి ఇది. ఏంటంటే ఒకరు ఫ్లర్ట్ చేయడం. ఫ్లర్ట్ అంటే మీకు తెలుసు కదండి, అలా ఫ్లర్ట్ చేయడం అన్నమాట. అంటే ఇతరులను మనం అట్రాక్ట్ చేయడం, వాళ్ళ మీద మనకున్నటువంటి ఆ ఫీలింగ్ని బయట పెట్టడానికి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఇతరులకి చూపించడం, తెలియజేయడం, ఇది ఫ్లర్ట్ చేయడం అంటారు. అది మాటల ద్వారా జరుగుతుంది, కళ్ళ ద్వారా జరుగుతుంది, అంటే చూపుల ద్వారా. ఇంకొకటి చేతల ద్వారా జరుగుతుంది. తద్వారా ఒకరి ఎడల ఒకరు, భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య నమ్మకాన్ని కోల్పోతారు. ఒక సహోదరి ఉందనుకోండి, ఉద్యోగం చేస్తుంది అనుకోండి, నీట్గా బట్టలు వేసుకెళ్ళడం తప్పు కాదండి. ఎందుకంటే ప్రతి సహోదరి సాంప్రదాయబద్ధంగానే ఉండాలని కోరుకుంటారు. భర్త అలా కోరుకుంటాడు, భార్య అలాగే కోరుకుంటారు, తల్లిదండ్రుల పిల్లలు అందరూ అలాగే కోరుకుంటారండి. ప్రతి ఒక్కరు సాంప్రదాయబద్ధంగా ఉండాలని. అది నార్మల్గా ఉండడం. ఇలా ఫ్లర్ట్ చేసేటువంటి స్త్రీలు ఇతరుల్ని అట్రాక్ట్ చేయలేనటువంటి ఉద్దేశంతో ఎక్కువ మేకప్లు వేసుకోవడం, అట్రాక్ట్ చేయడానికి ఏమైతే యూజ్ అవుతాయో ఆ యొక్క ట్రెండ్ని ఫాలో అవ్వడం, సమాజంలో ఉన్నటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం, తన కుటుంబంలో ఉన్నటువంటి భర్త, పిల్లలు అనేటువంటి విషయాల్ని కప్పిపుచ్చివేయడం, సాంప్రదాయబద్ధంగా చూస్తే ఉన్నటువంటి తాళిని తీసివేసి పెళ్లి కానట్టు చూపించుకోవడం, కాలికి ఉన్నటువంటి మెట్టెలు తీసివేసి పెళ్ళి జరగలేదని చెప్పుకోవడం, ఇతరుల్ని అట్రాక్ట్ చేయడం కోసం వారిని ఉప్పొంగించేటట్లుగా మాట్లాడడం, పార్టీ సమయాల్లో, ఆఫీసులలో పార్టీ సమయాల్లో కావచ్చు, లేదా బిజినెస్ సమయాల్లో, అంటే వర్క్ చేసేటువంటి జాబ్ టైంలో, అలాంటి టైంలో కావచ్చు, భోజనాల టైంలో కావచ్చు, ప్రత్యేకించి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చోవడం, చేతులు తగిలించినట్టుగా మాట్లాడడం, కనిపించినట్టుగా మాట్లాడడం, కవ్వించినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ ఫ్లర్ట్ చేయడం అండి. వాళ్ళని మనం అట్రాక్ట్ చేయడం కోసం ఏం చేస్తామంటే, స్త్రీలు ఎక్కువగా, పురుషులు తక్కువ అండి, స్త్రీలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. తప్పు కనుకోకండి, ఈ రోజుల్లో జరుగుతుంది, ఎక్కువగా జరుగుతుంది. ఒకసారి మీరు ఆలోచించి, నేను ఫస్ట్ చెప్పినటువంటి పాయింట్ చూడండి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువగా ఎవరండి? స్త్రీలే కదా. ఎలా అవుతున్నారు స్త్రీలు? దేవుని యొక్క వాక్యం చెప్పి స్త్రీలు ఫేమస్ అవుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేయడం వలన ఫేమస్ అవుతున్నారా? కుటుంబ సమేతంగా ఒక ప్రార్థనా కార్యక్రమం పెట్టుకోవడం వల్ల, మేము ఇదిగో మా కుటుంబంలో ప్రార్థనా కార్యక్రమం పెట్టుకున్నాం, మీరు కూడా పెట్టుకోండి అని చెప్పడం వల్ల ఫేమస్ అవుతున్నారా? మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, శుక్రవారం స్త్రీల కొడుకు వెళ్తున్నాం, బుధవారం బైబిల్ తరగతికి వెళ్తున్నాం, మీరు కూడా రండి అని చెప్పడం వల్ల ఫేమస్ అవుతున్నారా? దేవుని వాక్యం ఇలా ఘోషిస్తుంది మన ఎడల, ఒక్కరు కూడా పవిత్రంగా బ్రతకట్లేదని, దేవుని యొక్క కృపలో ఎదగట్లేదని, ఏ స్త్రీ కూడా నడుము కట్టుకోవట్లేదని, ఏ స్త్రీ కూడా తనను తాను సిద్ధపాటు చేసుకోవట్లేదని, ఏ స్త్రీ కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది అనేటువంటి విషయాలు చెప్పి ఫేమస్ అవుతున్నారా? లేదు సహోదరి, లేదు సహోదరుడా. డబల్ మీనింగ్ డైలాగులు చెప్పి ఫేమస్ అవుతున్నారు, ఇతరులను ఫ్లర్ట్ చేయడం ద్వారా ఫేమస్ అవుతున్నారు, బూతులు మాట్లాడడం ద్వారా ఫేమస్ అవుతున్నారు, బూతు పనులు చేయడం ద్వారా ఫేమస్ అవుతున్నారు, వారి యొక్క శరీర అందాలను చూపించడం ద్వారా ఫేమస్ అవుతున్నారు. ఎవరికండి? ఒక భార్య తన భర్తకి తన యొక్క శరీరాన్ని చూపించాలా, ఇతరులకు శరీరాన్ని చూపించాలనా? తన యొక్క భర్త తన యొక్క ప్రేమని భార్యకి పంచాలనా, లేకపోతే ఇతరుల స్త్రీలకు పంచాలనా?
ఈనాడు ఎక్కడ ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా, టీవీ ఓపెన్ చేసినా, సెల్ ఫోన్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఒక కొత్త యాప్ ఓపెన్ చేసినా, వెళ్తూ వెళ్తూ రోడ్లో చూసినా, ఒక న్యూస్ ఛానల్ చూసినా, ఏది చూసినా కూడా అండి ఇదిగో ఇవే ఉంటున్నాయండి. ఇతరుల ఫ్లడ్ చేయడం అటెన్షన్ కోసం. ఏ రీతిగా ఇతరుల యొక్క చూపు మన వైపుకి మరల్చుకోవాలి, ఇవి చేయడంలో ఎవరు ఫస్ట్ ఉన్నారంటే స్త్రీలే ఉన్నారండి. అందుకే సమాజం పాడైపోతుంది, కాపురాలు నాశనం అయిపోతున్నాయి, భర్తలు మనశాంతి లేకుండా పోతున్నారు, తద్వారా విడిచిపెట్టేస్తున్నారు, కలిసి ఉండట్లేదు, విడాకులు తీసేసుకుంటున్నారు, మరలా వేరొకరి దగ్గరికి వెళ్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారా, చేసుకోవట్లేదు, సహజీవనం అంటున్నారు. కొద్ది కాలం సహజీవనం చేస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోమన్నప్పుడు నువ్వు అలాంటి దానివి కాబట్టే కదా నా దగ్గరకు వచ్చావు, నేను నేను ఎట్లా పెళ్లి చేసుకుంటాను, రేపు నేను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా ఇదే తయారవుతావు కదా, నీ భర్త చేసినా కదా నాకు చేస్తావు, నాకేమైనా కొత్తగా చేస్తావా నువ్వు అని అతను అనడం. అప్పుడు ఈమె గట్టిగా పట్టుబడితే ఈమెను చంపేయడం, లేదా అతను గట్టిగా మాట్లాడండి అతను చంపేయడం, ఇవేనండి జరుగుతుంది సమాజంలో. చాలా వరకు సహజీవనం చేసుకోవడం వల్ల చాలా లాడ్జ్లలోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోవడం, చెరువులో దూకి ఆత్మహత్యలు చేసుకోవడం, అడవులోకి వెళ్ళి చెట్లకెళ్ళి ఊరేసుకోవడం, బిల్డింగ్ల పైనుంచి దూకేయడం, ఇవన్నీ ఇవే జరుగుతున్నాయండి. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే లోకంలో జరుగుతున్నాయండి, మనం జాగ్రత్త పడాలి. నువ్వు నీ యొక్క మనసుని నువ్వు కట్టుకొని ఉంటే, దేవుని యొక్క వాక్యం నీ మనసులో ఉంటే ఇలాంటివి జరగవు. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఇలాంటివి జరగవు. నీలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం లేదో, దేవుని యొక్క భయం నీలో లేదో, అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చూద్దామండి. సామెతలు 5వ సామెత అండి, 3వ వచనం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునిపోయినవి. దాని వలన కలుగు ఫలము మసిని పడినంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలో మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రం విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు అటు ఇటు తిరుగును. నా కుమారులారా, నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశము తొలగిపోకండి. జార స్త్రీ ఉన్నటువంటి ఆ యొక్క ఛాయకి నువ్వు పోవద్దు, నీ మార్గం దానికి దూరం చేసుకో. దాని ఇంటి వాకిటి దగ్గరికి నువ్వు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేస్తువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదుకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసి, నా హృదయపు గద్దింపు నేనెట్లు తృణీకరించదును. నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంగముల మధ్య నుండి నన్ను ఇలా చదువుకుంటూ వెళ్తే, తర్వాత చూడండి 15వ వచనం. నీ సొంత కుండలో నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఊపుకు జలము త్రాగము. నీ ఓటలు బయటికి చెదిరిపోదగున, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలేను కదా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఎంత గొప్పగా చెప్తున్నాడండి ఇక్కడ సొలొమోను గారు. జ్ఞానండి ఆయన. ఈనాడు ఆయన చెప్తున్నారు, నువ్వు వెళ్ళొద్దు, వద్దు, ఫ్లడ్ చేసేటువంటి వాళ్ళ వైపు నువ్వు వెళ్ళబాక. పురుషుడా, నువ్వు అటువైపు వెళ్ళబాక. నా సహోదరి, నువ్వు అటువైపు వెళ్ళబాక. ఎందుకంటే వాళ్ళు నోటి నుంచి ఆ యొక్క మాటలు తేనె అంత మధురముగా మాట్లాడతారు, నూనె కంటే నునిపోయినవిగా ఉంటాయి, 2 అంచుల ఖడ్గములాగా తెగ నరకతాయి అవి. నువ్వు అటువంటి వారి వైపుకి వెళ్ళకుండా నువ్వు దూరంగా ఉండు. దాని ఇంటి వాకిటి దగ్గర కూడా నువ్వు వెళ్ళబాక. నీ యొక్క శక్తిని, నీ యొక్క బలాన్ని ఎందుకు వారికి ఇస్తావు? నీ ఓటలు బయటకు ఎందుకు పోనిస్తావు? నీ యొక్క సొంత కుండలో నీళ్ళు నువ్వు కూడా తాగాలి, నీ సొంత బావిలో ఊపికట్టిన జలం నువ్వు కూడా తాగాలి. అది బయటికి చెదరిపోదగనా, అన్యులు వాటిని అనుభవించదగనా. ఎంత మాటని మనం ఆలోచించేస్తే ప్రేమైనటువంటి వాళ్ళరా, చాలా లోతైనటువంటి మాటలండి. ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయంటే, ఇదిగో ఒక స్త్రీ పురుషుని అట్రాక్ట్ చేయాలనుకోవడం, లేదా ఒక పురుషుడు ఒక స్త్రీని అట్రాక్ట్ చేయాలనుకోవడం, వీటి వలన ఇవన్నీ జరుగుతున్నాయి. నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే మనసును కట్టుకొని ఉంటావో, నువ్వు కంట్రోల్ చేసుకొని ఉంటావో, ఇలాంటి స్థితి రాదు. ప్రేమైనటువంటి వారలారా, ఇప్పటి వరకు నేను 5 విషయాలు మీకు తెలియజేసిన సమయం అయిపోయింది. మొదటిది ఏంటంటే, సోషల్ మీడియా జోలికి వెళ్ళి, దాని దగ్గరికి వెళ్ళి
దాని వలన బయట అలంకారం, అందం దానికి నువ్వు నీ సమయం ఇవ్వద్దు. రెండవది, ఇతరులతో పోల్చుకొని అసంతృప్తి చెంది వాళ్ళ మీద అసూయ తెచ్చుకోవడం, లేకపోతే నీ కుటుంబం మీద నువ్వు అసూయ తెచ్చుకొని కాపురం నాశనం చేసుకోవద్దు. మూడవది, చెడు స్నేహితులు వాళ్ళ యొక్క సలహాలు, వాళ్ళ యొక్క అలవాట్లు నిన్ను నాశనం చేస్తాయి. నాలుగవది, డబ్బు ఆశ ఇంకా అప్పుల సమస్యల వల్ల నీ యొక్క కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు. ఐదవది, ఫ్లర్టింగ్ చేయడం అంటే ఇతరులను అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు ముందుకు వెళ్ళొద్దు. నువ్వు అంటే ఒక స్త్రీ తన యొక్క మనసుని కట్టుకుంటే, దేవునికి నచ్చినటువంటి స్త్రీగా బ్రతికితే ఇలాంటివి జరగవు. ఎవరైతే మనసు నచ్చినట్టుగా బ్రతుకుతారో వారు నరకానికి వెళ్తారు. ఎవరైతే మనసుని కంట్రోల్ చేసుకొని వాక్యం ప్రకారం బ్రతుకుతారో